Hello everyone, welcome to CSB IAS Academy. I am RS Reddy. 2003లో తీసుకొచ్చిన విద్యుత్ చట్టము అంటే ఎలక్ట్రిసిటీ యాక్ట్‌కి ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా సవరణలు చేయాలనుకుంటుంది భారత ప్రభుత్వము. సో, ఈ నేపథ్యంలోనే ముసాయిదా బిల్లుని అంటే డ్రాఫ్ట్ బిల్‌ని రెడీ చేసింది. ఇవాల్టి ఈనాడు ఎడిటోరియల్‌లో ఒక ఆర్టికల్ వచ్చింది. ఈ ఆర్టికల్‌ని బేస్ చేసుకొని డ్రాఫ్ట్ బిల్‌లో ఉన్న కీ ప్రొవిజన్స్ ఏంటో ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ముసాయిదా విద్యుత్ సవరణ బిల్లు 2020 డ్రాఫ్ట్ ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్ 2020. ఈ బిల్ ఏం ప్రపోజ్ చేస్తుందంటే ఈ బిల్ ప్రకారము విద్యుత్ ఒప్పందాల అమలు అథారిటీ ఒకటి ఏర్పాటు చేయాలని ప్రపోజ్ చేస్తుంది. అంటే ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ ఎన్ఫోర్స్మెంట్ అథారిటీ అన్నమాట. ఇక నుంచి విద్యుత్ ఒప్పందాలపై ఏమైనా వివాదాలు వచ్చినప్పుడు వాటిని ఈ అథారిటీనే పరిష్కరిస్తుంది. ఈ ఎన్ఫోర్స్మెంట్ అథారిటీ యొక్క కంపోజిషన్ ఎట్లా ఉంటుంది అంటే దీనికి రిటైర్డ్ హైకోర్టు జడ్జ్ చైర్మన్‌గా ఉంటారు. అట్లాగే ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది జ్యుడిషియల్ సభ్యులు, ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది టెక్నికల్ సభ్యులు ఉంటారు. సో, ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది, ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది అని ఎందుకు మెన్షన్ చేశారు అంటే, ఇండియన్ గవర్నమెంట్ ఆ పర్టిక్యులర్ పీరియడ్‌లో, ఆ టైంలో ఎట్లా అవసరం ఉంటే అట్లా మెంబర్స్ సంఖ్యని పెంచడానికి వీలుగా ఈ డ్రాఫ్ట్ బిల్‌లో ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది, ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది అని మెన్షన్ చేశారు. సో, ఈ ఎన్ఫోర్స్‌మెంట్ అథారిటీకి, ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ ఎన్ఫోర్స్‌మెంట్ అథారిటీకి సివిల్ కోర్టుకు ఉండే అధికారాలు ఈ అథారిటీకి ఉంటాయని డ్రాఫ్ట్ బిల్ మెన్షన్ చేస్తుంది. నెక్స్ట్ ఈ బిల్‌లో ఉన్న మరో కీలక అంశం ఏంటి అంటే, అథారిటీ అంటే ఈ ఎన్ఫోర్స్‌మెంట్ అథారిటీ తీర్పులు నచ్చకపోతే అప్పీలేట్ ట్రిబ్యునల్ ఉంటుంది. ఆ ట్రిబ్యునల్‌కి వెళ్ళొచ్చు. ఈ ట్రిబ్యునల్‌ని బలోపేతం చేయడానికి సభ్యుల సంఖ్యని చైర్మన్‌తో కాకుండా 7గురికి పెంచాలని ఈ బిల్‌లో మెన్షన్ చేశారు. నెక్స్ట్ జాతీయ పునరుత్పాదక విద్యుత్ విధానము అంటే నేషనల్ రెన్యూవబుల్ ఎనర్జీ పాలిసీ కూడా తీసుకురావాలని ఈ బిల్‌లో మెన్షన్ చేశారు. మనకి ఇప్పటివరకు కేవలం జాతీయ విద్యుత్ విధానం మాత్రమే ఉంది. పునరుత్పాదక విద్యుత్ విధానం అంటే రెన్యూవబుల్ ఎనర్జీ పాలిసీ ఇప్పటివరకు లేదనమాట. నెక్స్ట్ జల విద్యుత్‌ని పునరుత్పాదక విద్యుత్‌గా ఈ బిల్ వర్గీకరిస్తుంది. ఇక ఈ బిల్‌లో ఉన్న మరో కీలకమైన అంశం ఏంటంటే, సబ్ లైసెన్సింగ్ అండ్ ఫ్రాంచైజీ మోడల్ ద్వారా డిస్కమ్‌లని ప్రైవేటీకరించే వీలు ఒకటి కల్పిస్తుంది. అంటే ప్రైవేటైజేషన్ అన్నమాట. రాష్ట్రాలు విద్యుత్ పంపిణీని వేరే ప్రైవేట్ కంపెనీలకు అప్పజెప్పే వీలు ఈ డ్రాఫ్ట్ బిల్ కలుగజేస్తుంది. దీనివల్ల ఎలక్ట్రిసిటీలో మరింత ప్రైవేటైజేషన్ జరిగే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మరో ఇంపార్టెంట్ అంశం ఏంటి అంటే, ఒకే టారిఫ్ విధానం అమలు. ప్రస్తుతం గృహ వినియోగదారులకు అంటే డొమెస్టిక్ కన్జ్యూమర్స్‌కి ఒక విధంగా, పరిశ్రమలకి ఇంకొక విధంగా, వాణిజ్య అవసరాలకి ఇంకొక విధంగా వేర్వేరు టారిఫ్స్ ఉన్నాయి మన దగ్గర. సో, ఒకే టారిఫ్‌ని ప్రవేశపెట్టాలని ఈ బిల్ సూచిస్తుంది. అయితే డొమెస్టిక్ యూజర్స్‌కి ఇప్పటివరకు ఇస్తున్న సబ్సిడీని ఇక నుంచి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ రూపంలో అంటే ఎలక్ట్రిసిటీ చార్జ్‌లో గాకుండా ఆ సబ్సిడీ ఎంతైతే ఇస్తున్నారో దాన్ని బ్యాంక్‌లో జమ చేసే విధంగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ ద్వారా ఇవ్వాలని ఈ బిల్ సూచించింది. ఇవి డ్రాఫ్ట్ ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్‌లో ఉన్న కీ ప్రొవిజన్స్. థాంక్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.